గాయత్రీనగర్ శిక్షా ప్రణాళిక ప్రభుత్వ విద్యా కార్యక్రమాలకు భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగం చేయవలసిన అవసరం రాదు అనే ఉద్దేశంతో ఈ ప్రణాళిక మలచబడింది. ఇప్పుడు కూడా ఉద్యోగం గురించి కలలు వారిని మూర్ఖులు అనాలి. వర్తమాన శిక్షా ప్రణాళికలో సమగ్రమైన మార్పు రావాలి అని నేను కోరుకుంటున్నాను. మనిషి యొక్క దైనిక జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా నివారించాలో ఆ విద్య నేర్పాలి. అంతేగాక ప్రతి గ్రామంలోనూ స్థాపించగలిగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నేర్పించాలి. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగం అనే మృగమరీచిక మిరేజ్ నుంచి తప్పించుకున్నటేగాక దాని ద్వారా నష్టపోయే సమయం, డబ్బుతో దైనందిక జీవితంలో ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వర్తించవచ్చు. ఇక్కడ 1 నుంచి 10వ శ్రేణి వరకు ఉంది. ఈ శిక్షా పద్ధతి ప్రభుత్వ విధానం కంటే భిన్నమైనది. 16-18 సంవత్సరాల వయసు వచ్చే లోపలే చదువు పూర్తి అవ్వాలి. దీని తర్వాత విద్యార్థి ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎక్కడో అక్కడ చిన్న తరహా పరిశ్రమ స్థాపించడమో లేదా ఏదైనా పని దొరికి తీరాలి. దీని కొరకు మొదట గాయత్రీనగర్లో తనదైన ఔద్యోగిక కక్ష ఇండస్ట్రియల్ సెల్ తయారవుతుంది. అక్కడ మొదట పరిజనులకు స్థానం ఇవ్వబడుతోంది. ఈ విధమైన ఉచ్చస్తరీయ వాతావరణంలో మన ఆశ్రమంలో ఉండి చదువుకున్న బాలబాలికలు ఒక్కొక్క ప్రజ్ఞాపీఠం నిర్వహించగలిగితే చాలా వరకు మన ఆశ్రమం విద్యార్థుల ఉత్పాదన అక్కడే ఉపయోగించుకొనవచ్చు. గాయత్రీనగర్ యొక్క ఈ విద్యా ప్రణాళిక దేవత్వాన్ని ప్రతిబింబించే కొత్త తరాన్ని తయారు చేస్తుంది. దరిద్రం మీద స్వర్గావతరణం కొరకు ఇటువంటి శిక్షా ప్రణాళికయే అవసరం. లవకుశల పాలన వాల్మీకి ఆశ్రమంలో, చక్రవర్తి భరతుడు కణ్వ ఋషి ఆశ్రమంలో, కృష్ణుని ప్రశిక్షణ సాందీపని ఋషి వద్ద, రామలక్ష్మణుల బల అతిబల శిక్షణ ఋషిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని వలన జరిగింది. గురుకులాల ప్రాచీన పద్ధతిలో ఉన్న శిక్షా ప్రణాళికలో ఇనుము స్వర్ణముగా మారేది. ఇటువంటి గురుకులమే గాయత్రీనగర్లో స్థాపించాలని నా కోరిక. కానీ కాలం చాలా త్వరగా ముగింపు వైపుకు సాగుతోంది. అందువల్ల ఈ కార్యాన్ని నా అనుచరులకు, అనుయాయులకు వదిలిపెట్టవలసి వస్తుంది. నా అధ్యాపన మార్గదర్శనము రాబోయే 16 సంవత్సరాలు ప్రత్యక్షంగా లభించకపోయినా ఈ లక్ష్యం కొరకు నా సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆగంతులకు నా ఆహ్వానం ఈ పంక్తుల ద్వారా పంపిస్తున్నాను. ఎవరికైతే ఇంతకుముందు నేను రాసిన పద్ధతుల అంగీకారమో వారు తమకు ఉన్న స్వల్ప బాధ్యతల నుండి ముక్తులై ఏదో విధంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేసుకోవాలి. తీవ్ర భావస్పందన ఉంటే 1 సంవత్సరం పరిభ్రమణం కొరకు, 5 సంవత్సరాలు సేవా సాధనముల కొరకు ఎలానో అలానా సంపాదించగలరు. నవయుగానికి అనుకూలమైన శిక్షణ, నవనిర్మాణము. లంచాలు పెట్టో ఏదో విధంగా తమ పిల్లలకు భవిష్యత్తులో విలాసమైన జీవితం అందించాలనుకునే గొప్ప వ్యక్తులకు నేను ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నాను. రాబోయే కాల ప్రవాహంలో ఇటువంటి పరిస్థితులు ఉండవు. కేవలం డబ్బు మాత్రమే గొప్పతనపు కొలబద్దగా చూసే రోజులు ఇక ఉండబోవు. అంతేగాక పోతూ పోతూ అంతులేని అనంత మానసిక వ్యధను కలుగజేస్తాయి. మంచిది ఏమిటంటే పిల్లల మేలు నిజంగా కోరగోరేవారు వారి భవిష్య నిర్వాహం కొరకు ఒక వ్యవహారిక ప్రణాళిక వేసుకొని దాని ద్వారా తమకే కాక పిల్లలకు కూడా కీర్తి చేకూరేటట్టు చేసుకోగలరు. మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, ఆ విషయానికి సంబంధించిన ఏకమాత్ర ప్రణాళిక గురుకుల విద్యా పద్ధతియే. అక్కడ జ్ఞాన, వ్యవహార, ఉపార్జన యొక్క సంతులిత వ్యవస్థ నేర్పబడేది. ఋషికాలీన యుగంలో గురువు తండ్రి బాధ్యతల్ని, గురుపత్ని తల్లి బాధ్యతల్ని స్వీకరించేవారు. అందువల్ల గురుకులాలు సక్రమంగా నడిచేవి. ఇప్పుడున్న గురుకులాలలో కానీ స్కూళ్లలో కానీ టీచర్స్ 45 నిమిషాలు పాఠం అప్పచెప్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలకు మార్గదర్శనం చేసే సమయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శిక్షణ స్థాయి పెరగాలంటే ఎలా సాధ్యం? గాయత్రి గురుకులంలో సంరక్షకులు కూడా ఉంటే వారి పిల్లలనే తీసుకుంటారు. నవయుగంలో పిల్లలు ఎలా ఉండాలి అనే శిక్షణ బాలబాలికలు, తల్లిదండ్రులు ముగ్గురు కలిసి ఒకేసారి తీసుకోవాలి. ఒంటరి పిల్లలను చేర్చుకోము అనే నియమం ఎందుకంటే ఏ పనిని ముగ్గురు తల్లి, తండ్రి, విద్యార్థి కలిసి చేయాలో అది ఏకాకిగా పిల్లవాడు చేయలేడు. పిల్లలను ఎంత చదివించాలో అంతకంటే ఎక్కువ తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాలి. ఎవరితో పిల్లలు ఎక్కువ కాలం గడుపుతారో వారు నిరంతరం సుసంస్కారం ఇవ్వగలగాలి. గుర్తుంచుకోండి, ఉద్యోగం అనే ఆర్థిక పరావలంబన
జీవితం యొక్క అన్ని క్షేత్రాల్లోనూ పరావలంబనను అలవాటు చేస్తుంది. దానివల్ల మౌలికమైన ఫండమెంటల్ ప్రతిభ నశిస్తుంది. ఇది జీవితానికి నమ్మక ద్రోహం చేయుటే. వ్యక్తి శ్రామికుడు అవ్వాలి కానీ నౌకరు కారాదు. ఇది గాయత్రీనగర్ విద్యానిలయంలో కొన్ని రోజులు చూసి నేర్చుకునవచ్చు. గాంధీ గారి బేసిక్ ఎడ్యుకేషన్ మీద చాలా మక్కువ చూపించేవారు. వారు చిన్నతనం నుంచి పిల్లలు సంపాదించడం నేర్చుకొని తల్లిదండ్రుల మీద తమ బరువు మోపకుండా తమ శిక్షణతో జీవితం గడపగలగాలి అనేవారు. అటువంటి పద్ధతిలోనే దారిద్ర్యం, నిరక్షరాస్యత విషవలయంలో ఇరుక్కున్న ఈ దేశమును పతన పరాభవ ఊపిలోంచి బయటకు తీయట సంభవం అవుతుంది. ఈ ఆదర్శాన్ని ఎంతవరకు నిత్య జీవితంలో ఆచరణలో పెట్టగలమో అది ఇక్కడ చేశాము. పిల్లలలో స్వావలంబనము, సంరక్షణలకు తగిన ప్రశిక్షణ, కుటుంబ నిర్వహణ, ఈ 3 ఉద్దేశాలు ప్రస్తుత శిక్షా ప్రణాళిక ద్వారా సాధింపబడతాయి. అంతేగాక భౌతిక జీవిత అవసరాలకు కూడా నవ్వుతూ తెచ్చుకోగలుగుతారు. ఇంతకంటే ఎక్కువ లాభం చేతనత్వ, ఆధ్యాత్మిక దిశలో పొందుతారు. అవి 1 గుణకర్మ స్వభావాల పరిష్కారం, రిఫైన్మెంట్. 2 ఆలోచనశీల, క్యారెక్టర్, వ్యవహారాలలో ఆదర్శవంతంగా ఉండడం. 3 చందనవనంలో పెరిగే మొక్కలకు ఆ సుగంధం లభించినట్లే ఋషి పరంపర వికసించే వాతావరణం. ఇంతవరకు విద్యా ప్రణాళికలో మెరుగుదల కొరకు అనేక ప్రణాళికలు చేయబడ్డాయి. కానీ ఎందులోనూ సంరక్షణలకు కూడా కుటుంబ నిర్వహణ, వికాస విధానాలతో పిల్లలతో సహా బోధింపబడి ఆచరణలో పెట్టించగలిగే ప్రణాళిక రాలేదు. స్వావలంబి శిక్షణా పద్ధతికి ఇది ఒక మంచి ప్రారంభం, ఒక మంచి నమూనా. ఈనాటి ఆడంబర జీవిత విధానంలో నిత్యావసరాలకు కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించుకునేవారు కూడా పేదవారి వలె జీవిస్తున్నారు. వారికంటే చాలా తక్కువ సంపాదించిన సువికసిత జీవన పద్ధతిని పాటించేవారు చాలా సుఖంగా జీవించగలుగుతున్నారు. ఈనాటి ఆర్థిక విద్యా విధానాలలో మొదట ఉద్యోగం దొరకడం చాలా కష్టం. ఒకవేళ దొరికినా కావలసిన స్థాయి కన్నా తక్కువ దొరుకుతుంది. అందులో నిరంతరం బదిలీలు జరుగుతూ ఒక చోట స్థిరంగా ఉండలేరు. దీని వలన సంబంధ బాంధవ్యాలు విడిపోతాయి, కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. కానీ బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేయవలసిన అవసరం లేని భారతదేశపు ఆర్థిక, సామాజిక విధానాలలో సంబంధ బాంధవ్యాలు ప్రోతి చెందుతాయి. విద్యా ప్రణాళికను నేను ఈ విధంగా తయారు చేశాను. ఇది ఒక స్థానియ సంస్థలో జరుగుతున్న ప్రయోగ పరీక్షణ కాదు. ఇది నిశ్చయంగా సఫలమై త్వరలో విస్తృత స్వరూపం దాలుస్తుంది.